రైట్. మనం ఇప్పటి వరకు చూసాం ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడడం. తను ఇంకో 30 ఏళ్ల పాటు సీఎంగా జగన్ ఉండాలి అని తెలియజేశారు. అలాగే 175కి 175 ఎమ్మెల్యే స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలవాలని, అలాగే మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ గెలుపునకు నేను పనిచేస్తా అని తెలియజేశారు మీడియాతో మాట్లాడుతూ. మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్. రవీందర్ చెప్పండి, ఇంతకుముందు ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడడం చూసాము. మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ గెలుపునకు నేను పనిచేస్తా అంటూ మీడియాతో మాట్లాడడం చూసాము. మరి మీరేమంటారు? రవీందర్ చెప్పండి. ఖచ్చితంగా హరిత, ఏదైతే మంగళగిరిలో ఖచ్చితంగా మళ్లీ నారా లోకేష్ ను ఓడించడానికి తాను శాయశక్తిలో కృషి చేస్తానని ఎమ్మెల్యే ఆర్కే చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితుంది. కొన్ని కారణాల వల్ల నేను పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయానే తప్ప, అది కూడా కొంతమంది అధికారుల కారణంగా వ్యవహారం జరిగిందే తప్ప మరొకటి కాదు. తాను బయటకు వెళ్లిపోయిన తర్వాత అసలు ఎందుకు ఇలా జరిగింది ఏంటి అనేది పూర్తి స్థాయిలో పునరాలోచన చేసుకున్నానని కూడా ఆర్కే చెప్తున్నారు. వాస్తవాలు ఏంటనేది తెలిసిన తర్వాత మళ్లీ తిరిగి తాను ముఖ్యమంత్రి జగన్ దగ్గరికి రావాలని నిశ్చయించుకున్న తర్వాత నేరుగా ఇక్కడికి రావడం జరిగిందని కూడా ఆయన చెప్తున్నారు. అంటే ఆయన ఈ రోజు ముఖ్యమంత్రి పార్టీ అధినేత జగన్ కలిసిన తర్వాత కూడా ఖచ్చితంగా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. గతంలో ఏదైతే మంగళగిరి సీట్ ని, అంటే ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆర్కే సంబంధించినటువంటి సీట్ ని ఆయన కాదని బీసీ వర్గాలకు కేటాయించినప్పటికీ తాను ఖచ్చితంగా పార్టీ కోసమే పనిచేస్తానని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మరొకటి కూడా నాకు ఎక్కడ సీటు ఇవ్వాల్సిన పని లేదు అని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఎలాంటి కండిషన్ లేకుండానే ఈ రోజు మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యే ఆర్కే చేరిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనకు అందిన సమాచారం ప్రకారం చూస్తే కనుక కొన్ని నియోజకవర్గాలను ఆర్కేకు అప్పగించినట్టుగా మనకు తెలుస్తుంది. ఆ నియోజకవర్గాల్లో పార్టీ అభివృద్ధి కోసం, ఎందుకంటే ఈయన మంగళగిరికి నాన్ లోకల్ అయినప్పటికీ కూడా ఈయనకంటూ ఆర్కే కంటూ కూడా సొంతంగా కొంతమంది ఫాలోవర్స్ ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే గతంలో చూసాం రాజధాని పేరుతోటి చంద్రబాబు హయాంలో పెద్ద ఎత్తున రైతులను హింసించిన పరిస్థితి, ల్యాండ్ పూలింగ్ పేరుతోటి భూములను లాక్కుంటున్న సమయంలో వారికి అండగా నిలిచారు. కోర్టు దాకా వెళ్లి వారి భూములను కాపాడిన పరిస్థితి. కొన్ని చోట్లయితే కొన్ని గ్రామాల్లో ఏకంగా ఇళ్లను కూడా ఖాళీ చేయించి ధ్వంసం చేసే పరిస్థితి, రోడ్లు వేయడం కోసం గతంలో నిర్ణయాలు చంద్రబాబు తీసుకుంటే వాటన్నిటిని కూడా వారు ఎవరైతే బాధితులు ఉన్నారో వారు రోడ్డు ఉన్న పడకుండా కోర్టు ద్వారా న్యాయం చేసిన పరిస్థితి, ఇవన్నీ కూడా చాలా పోరాటాలే గతంలో ఆర్కే చేశారు. వీటన్నిటి నేపథ్యంలో మంగళగిరి ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆర్కేకు ఫాలో అయ్యున్నారు. ఆయనంటే అభిమానులు కూడా ఉన్నారు. వాస్తవానికి ఆయన నాన్ లోకల్ అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు గాని అభిమానులు గాని ఆయనకంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరిలో ఖచ్చితంగా తనకున్నటువంటి అభిమానులు శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసే విధంగా చర్యలు తీసుకుంటానంటూ ఈ రోజు కొద్దిసేపు క్రితమే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర చాలా స్పష్టంగా హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. దాంతోపాటు మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ఈయన, అంటే పొన్నూరు నియోజకవర్గం అనేది ఈయన సొంత నియోజకవర్గం కాబట్టి అక్కడ కూడా ఈయనకి బంధుమిత్రులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి అక్కడ కూడా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తానని కూడా చెప్పినట్టు మనకు తెలుస్తుంది. అట్లాగే ఈయనకు ఎక్కువగా తాడికొండ నియోజకవర్గంలో కూడా పంట పొలాలు కానీ ఇవన్నీ కూడా తాడికొండ నియోజకవర్గంలో ఉన్నాయి. అక్కడ బంధుగణం చాలా పెద్ద సంఖ్యలో ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా పూర్తి స్థాయిలో పార్టీ కోసం పనిచేస్తానని చెప్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఆర్కేకు టికెట్ ఎక్కడా కూడా లేదని పార్టీ అధిష్టానం చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఆయనకు అప్పగించిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా కృతనిశ్చయంతో పనిచేస్తాను, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పార్టీ తరఫున వాళ్ళందరూ గెలుపు కోసం పనిచేస్తానంటూ కూడా ఆర్కే చెప్తున్నారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ కనుక చూస్తే కనుక ఈ 2 నెలల పాటు కాంగ్రెస్ పార్టీలో ఆయన వెళ్లినప్పుడు కూడా గతంలో రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేసింది, ఆ తర్వాత వైఎస్ఆర్ కుటుంబాన్ని ఏ విధంగా చీల్చిన పరిస్థితి ఉంది, ఇవన్నిటిని కూడా తెలుసుకున్న తర్వాత ఇలాంటి పార్టీలోకి నేను రావటం ఎందుకనేది చాలా మదన పడ్డాను, బాధపడ్డాను అని కూడా ఆర్కే చెప్తున్నారు. ఆ కారణంగానే తాను తన శ్రేయోభిలాషులతో మాట్లాడుతున్నప్పుడు కానీ చాలా మంది కూడా ఆయనతో నేరుగా ఫోన్ లో మాట్లాడటం కానీ తన కలిసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లడం కరెక్ట్ కాదంటూ వారు చెప్పిన నేపథ్యంలో పునరాలోచన చేసుకుని మళ్లీ తిరిగి తాను వైసీపీ గూటికి వచ్చినట్టు ఆయన స్పష్టం చెప్తున్నారు. అట్లాగే ఇంకొక మాట కూడా గతంలో 2 నెలల క్రితం వరకు తన మీద ఏ విధంగా జగన్ తన అభిమానాన్ని చూపించారో ఇప్పుడు మళ్లీ తిరిగి వచ్చిన తర్వాత కూడా మళ్లీ అదే స్థాయిలో ప్రేమను చూపించారు. నిజానికి పార్టీ అధినేతగా ఆయన వైపు నుంచి ఎలాంటి సమస్య లేదు, కానీ కొన్ని బిల్స్ సంబంధించి నియోజకవర్గంలో రోడ్లు కానీ ఇతర వేసినటువంటి దంతాలకు బిల్స్ సంబంధించి కొంతమంది అధికారులు తను తప్పుదోవ పట్టించిన వాళ్లే తను మనస్తాపంతో పార్టీ నుంచి బయటకు వెళ్లానని ఆర్కే చెప్పారు. మొత్తంగా అయితే మళ్లీ తిరిగి ఆర్కే రావడంతో మంగళగిరి నియోజకవర్గంలో ఒక ఆనందం, హర్షం అయితే కార్యకర్తలు కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదు.